భూలోకాన్ని తల్లకిందులు చేసే రీతిగా సేవ చేయటానికి కారణం ఏంటి? అద్భుతాలు జరగటానికి కారణం ఏంటి? మరణానికి కూడా భయపడలేదు. ధైర్యం కలిగిన పరిశుద్ధాత్మతో నింపబడి బలమైన స్వార్థ ప్రకటించారు. జైలుకి వెళ్ళిపోయారు. మరణానికి సైతం భయపడలేదు. సంతోషంగా హతసాక్షులైపోయారు. కారణం ఏంటి? పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ బలము, పరిశుద్ధాత్మ అభిషేకము. దేవునామానికి స్తోత్రం, దేవునామానికి స్తోత్రం. మీరు కూడా పరిశుద్ధాత్మతో నింపబడితే దేవుడి కోసం ధైర్యంగా నిలబడతారు. ప్రభునందు ప్రియమైన వారులారా, వాక్య భాగంలో కనుక మనం గమనిస్తే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనిచ్చాను, కానీ పిరికితనం కలిగిన ఆత్మనివ్వలేదు. హల్లెలూయా. భయపడే ఆత్మను మనకి ఇవ్వలేదు. స్తోత్రం కలుగును గాక. శక్తి కలిగిన ఆత్మనిచ్చాడు. స్తోత్రం. స్వస్థపరిచే శక్తి, అద్భుతాలు చేసే శక్తి. హల్లెలూయా. దురాత్మ శక్తుల నుంచి, చీకటి శక్తుల నుంచి, అంధకార శక్తుల నుంచి, చాతపడి శక్తుల నుంచి విడుదల కలిగించే శక్తి. హల్లెలూయా. పాపాన్ని జయించే శక్తి, లోకాన్ని జయించే శక్తి, సాతాన్ని జయించే శక్తి, శరీర కోరికల్ని జయించే శక్తి. అంత మాత్రమే కాదు, ప్రేమ. పరిశుద్ధాత్మతో మనం నింపబడితే దేవుని ప్రేమను మనం కలిగి ఉంటాం. ఒక పక్క మనం పరిశుద్ధాత్మను పొందుకోనని చెప్పి ఇతరులను ద్వేషిస్తే, సౌలుని దేవుని ఆత్మ విడిచిపోయిన తర్వాత అతనిలో అసూయాత్మ పనిచేసింది. దావీదు మీద అసూయ పడతా ఉన్నాడు. ప్రియమైన వారులారా, దయచేసి గమనించండి. కాబట్టి దేవుని ఆత్మ కలిగిన దావీదు సౌలుని క్షమించాడు. తనను చంపటానికి నిత్యము ప్రయాసపడుతున్న ఆ సౌలు 2 సార్లు దొరికినా వదిలిపెట్టేసేసాడు. కారణం దేవుని ప్రేమ, దేవుని యొక్క ఆత్మ, ఆ యొక్క కృప ద్వారా, లేకపోతే ఆ ప్రేమ ద్వారా ఏం చేశాడు? నేను యెహోవా చేత అభిషేకించబడిన వ్యక్తిని చంపను. దేవునామానికి స్తోత్రం. ప్రేమతో నింపబడతాం. దేవునామానికి స్తోత్రం. దేవుని ఆత్మకి వ్యతిరేకంగా, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మనం ఏమీ చేయలేం. పగ పెంచుకోలేం, ద్వేషించలేం, ప్రతీకారం తీర్చుకోలేం. అవి దేవుని ఆత్మ కలిగిన వ్యక్తుల వల్ల కావు. కాబట్టి ప్రియమైన వారులారా, దేవుడు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే ఇచ్చిన, కానీ పిరికితనం కలిగిన ఆత్మను ఇవ్వలేదు. ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ, సెల్ఫ్ కంట్రోల్. ఎవరో వచ్చి నిన్ను ఆపటం కాదు, నీకు నువ్వే కంట్రోల్ చేసుకోవాలి. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. ఆశా నిగ్రహం. హల్లెలూయా. ఆశలు నిగ్రహించుకునే శక్తి, ఆశలు నిగ్రహించుకునే ఆత్మ, కోరికలు నిగ్రహించుకునే ఆత్మ. బండి నడపటానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. మరి స్పీడు చక్కగా నడిపేది ఎంత అవసరమో బ్రేక్ కూడా అంతే అవసరం అన్నమాట. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మీరు గమనించాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. దానికి బండికి నడిపేదే ఉండి స్పీడ్ కంట్రోల్ చేసే బ్రేక్ కనుక లేదనుకోండి, బండి పోతే ముందు విలువైన ఈ మనిషి కూడా పోతాడు. కాబట్టి ప్రియమైన వారులారా, గమనించండి. స్పీడ్ ఎంత, నడపటం ఎంత ప్రాముఖ్యమో, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బండిని కంట్రోల్ చేయటానికి బ్రేక్ కూడా అంతే ప్రాముఖ్యం. ఎవరో నీకు బ్రేక్ వేసి ఆపటం కాదు, నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడో తెలుసా? నిన్ను నువ్వే కంట్రోల్ చేసుకునే శక్తినిస్తాడు. స్తోత్రం. నిన్ను నువ్వే కంట్రోల్ చేసుకునే కృపనిస్తాడు. ఇదిగో నీకు నువ్వే అదుపు చేసుకోగలిగిన కృపనిస్తాడు. ఆయన ఇంద్రియాన్ని, మన అంతరింద్రియాల్ని నిగ్రహించుకునే శక్తిని దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య చెప్పాడు. లూకాసు వార్త 24వ అధ్యాయం, లూకాసు వార్త 24వ అధ్యాయం 49వ వచనం. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను,
మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పెను. దేవునామానికి స్తోత్ర. ఏం పొందుకోవాలంట? ఏం పొందుకోవాలి? మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడి. హల్లెలూయా, హల్లెలూయా. పైనుండి వచ్చే శక్తి, పరలోకాన్ని నుండి వచ్చే శక్తి, పరలోక శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ దేవుడిని మనం పొందుకోవాలి. ఆయన నీలో ఉంటే సమస్తాన్ని జయించే శక్తితో నువ్వు నింపబడతావు. హల్లెలూయా. దేవుడి కోసం రోషంగా నిలబడతావు. ప్రియమైన వారులారా, గమనించండి, రాజీ లేని సేవ చేస్తావు. రెండోది, దేవుడి కోసం రోషంగా నిలబడతావు. చప్పట్లు కొట్టాలి గట్టిగా అందరూ. దేవుని నామానికి స్తోత్రం. ఏలియా రోషం కలిగిన ఆత్మ కలిగిన వాడు. ఎలీషా రోషం కలిగిన ఆత్మ కలిగిన వాడు. దేవుని యొక్క రోషం కలిగి దేవుడి కొరకు నిలబడ్డాడు. ప్రభునందు ప్రియులారా, పై నుండి వచ్చే శక్తిని పొందుకోవాలి. పరలోకపు శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ నింపుదల పొందుకున్నప్పుడు ఈ లోకంలో ప్రతి విషయంలో కూడా జయ జీవితాన్ని కలిగి నువ్వు జీవిస్తావు. ఇక మనకి పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే ఈ లోకంలో ఓడిపోతావు. నువ్వు పాపం దగ్గర ఓడిపోతావు. అంత మాత్రం కాదు, పాపానికి ఏమైపోతావు తెలుసా? బానిసవైపోతావు. ఏమైపోతావు? బానిసవైపోతావు. శరీరాశలు మానుకోలేవు, లోకాశలు మానుకోలేవు, నేత్రాశ మానుకోలేవు, నీ వల్ల కాదు. జీపడంబం మానుకోలేవు. సాతానికి బానిసైపోతావు, పాపానికి బానిసైపోతావు. ప్రియమైన వాళ్ళు, అదే నిన్ను ఏలుబడి చేస్తూ ఉంటుంది. అయితే పరిశుద్ధాత్మతో నింపబడితే వాటిని జయించే శక్తితో నువ్వు నింపబడతావు. పైనుండి వచ్చే శక్తిని మీరు పొందుకునేంత వరకు పట్టణంలో నుండి మీరు వెళ్ళొద్దు అని యేసయ్య చెప్పాడు. మీరు పైనుండి వచ్చే శక్తిని పొందుకోండి. యేసయ్య ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు భూమి మీద కనపడ్డాడు. 40 రోజున ఒలీవల కొండ మీద నుంచి ఆరోహణమై వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు 10 రోజులు ప్రార్థన చేశారు. 40 + 10 50. పెంతుకొస్తను పండగ దినమున 120 మంది కూడా ఒక చోట కూర్చుండి మరి కూడి ఉండి వాళ్ళు ప్రార్థిస్తున్న సమయంలో అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా ఆ అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగరి. హల్లెలూయా. యోవేలు ప్రవచనం, అంత దినములలో సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు, మీ యవనస్తులు దర్శనాలు చూస్తారు, మీ వృద్ధులు కలలు కంటారు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసులండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించదు గనుక వారు ప్రవచించెదరు. హల్లెలూయా, హల్లెలూయా. వారు ప్రవచిస్తారు. ప్రియమైన వారులారా, ఈ విషయాలు మీరు గమనించాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. కాబట్టి యోవేలు ద్వారా ప్రకటించబడిన వాగ్దానం పెంతెకొస్తు పండగ దినమున నెరవేర్చబడింది. ప్రియమైన వారులారా, గమనించండి. కొంతమంది రక్షణ పొందుతున్నారు, బాప్తిసం పొందుతున్నారు, మారుమనసు పొందుతున్నారు, అక్కడే ఆగిపోతున్నారు. ఇంకా ముందుంది. పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడాలి, పరిశుద్ధాత్మతో అభిషేకించబడాలి. ప్రభునందు ప్రియమైన దేని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగంలో మనము గమనించగలిగినట్లయితే, ప్రియమైన వాళ్ళారా, నా యందు విశ్వాసముంచు వాడెవడు వానిలోండి ఒక జీవజల నది ప్రవహించునని యేసయ్య చెప్తున్నాడు. హల్లెలూయా. నీలో పరిశుద్ధాత్మ ఉంటే, పరిశుద్ధాత్మ నింపుదల ఉంటే నువ్వు దేవుని కొరకు ఎలా ఉంటావో తెలుసా? ఒక నదిలాగా ఉంటావు. నది ఎక్కడ ప్రవహిస్తుందో అక్కడ పంటలు పండుతాయి. నది ఎక్కడ ప్రవహించబడుతుందో అక్కడ సమృద్ధి. నువ్వు బ్లెస్ అవుతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. నీ ద్వారా అనేక మంది ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. దేవుని కొరకు అగ్నిలాగా మండుతావు. నువ్వు మండుతావు,
అనేక మందిని మండిస్తావు. నువ్వు వెలుగుతావు, అనేక మందిని వెలిగిస్తావు. నువ్వు రగిలించబడతావు, అనేక మందిని రగిలిస్తావు.